స్తోత్రములు. ప్రభువా, నీ భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలని దావీదు చెప్పినట్లుగా నీ ప్రియుల మధ్యలో తండ్రి 2 దినముల పరిచర్యను మీరు జరిగిస్తూ స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము కూడా యవనస్తుల క్యాంపులో మమ్మల్ని ఆయత్తపరిచి తీసుకొచ్చి తండ్రి ఇక్కడ హాజరుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలు ప్రభువా, నీ భక్తులు, నీ పిల్లలు ప్రభువా, వీరి హృదయంలో ఉన్న గోచరమును నీవు ఎరిగిన దేవుడు గనక వారి హృదయంతో మాట్లాడుము తండ్రి. నీవు మాట్లాడితే వినడానికి వచ్చి ఉన్నాం. ఏ మనుషుని ముఖమును చూచుటకు, ఏ మనుషుని స్వరం వినుటకు రాలేదు ప్రభువా. కేవలం యేసుక్రీస్తు ప్రభుని చూచి ఆయనను విని ఆయన్ను సంపూర్తిగా అనుభవించే అనుభవంలోకి మమ్మల్ని తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా 2 దినాల పరిచర్య మీద ముద్ర వేయండి తండ్రి. మరి ఈ దినము రేపు కూడా జరిగే పరిచర్య మీద మీ కృపించండి తండ్రి. ఇంతవరకు చేసిన మేళ్ళకి వందనాలు చెల్లిస్తూ మనిషిని మరుగు చేయండి, యేసు ప్రభుని బయలుపరచండి. ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథం 22:30 తండ్రి, మీ దాసుడైన యెహెజ్కేలు భక్తుడు తండ్రి ఎంత ఘనమైన పరిచర్య చేశాడు. ఆయన గురించిన కొన్ని విషయాలు తండ్రి, ముఖ్యంగా బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడిని, యోగ్యుడిని వెతికే ఈ ప్రక్రియలో ప్రభువా నీ ఉన్నావని ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. కొద్దిమందినైనా తండ్రి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రభువా బద్దలైన సందులో నిలిచేవారిగా, తగిన వారిగా, యోగ్యులుగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడికలు పెట్టిన కూడికల్ని ప్రభువా మరి సాతానుడు ఎంతైనా తండ్రి భగ్నం చేయాలని, వ్యర్థం చేయాలని చూస్తుండగా తండ్రి, విత్తబడే వాక్యము ఎత్తుకొని పోకుండా మీ కంచ, మీ భద్రత, మీ ప్రాకారమును తండ్రి మేము కోరుతున్నాం. దయించండి. మీ పిల్లల హృదయాల్లో మీరున్నారు, ఆ హృదయాలతో మీరు మాట్లాడండి. మీ ఆత్మ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశానికి నడిపించడానికి సహాయపడమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. సంతోషం ఉందా మీకు? మీకున్నట్టుంది, దీనికి లేనట్టుంది. ఇది ఊగుతోంది. సరే, యూత్ క్యాంప్, యవనస్తుల క్యాంప్లో 2 దినాలు బాగా జరిగాయా? దేవుని కృపను బట్టి అద్భుత రీతిగా నేను కూడా లైవ్ చూశాను. కొన్ని పరిచర్యలను బట్టి నిన్న రావాలనుకున్న వాడిని రాలేకపోయాను. మీతో కూడా గడపాలని ఆశ, ఇష్టం. అందుకే దేవుని కృపను బట్టి ఈరోజు వచ్చాను. ఈ పట్టణంలోకి వెళ్ళక ముందు ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, గాడ్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇది మీకు కొత్త మాటనా, పాత మాటనా? పాత మాటనా? మంచిది. ఎందుకంటే మీరు చాలాసార్లు వినుంటారు కదా, గాడ్ లవ్స్ యూ. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. యవనస్తుల కూడికంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను కూడా యవనస్తుండేగా. అట్లా అనుకోవాలి, లేకపోతే ఉండలేదు. సరే, యవనస్తుల్లా కనిపించే పెద్దవాడిని నేను. సరే, ఏదేమైనా ఓ ప్రశ్న వేస్తాను. అబ్బాయిలు అమ్మాయిలు మీరు చెప్పాలి.